అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అదొక పేరు మోసిన ప్రైవేట్ స్కూల్. ఇక్కడ చదివిస్తే పిల్లలు ప్రయోజకులు అవుతారని ఆర్థిక భారాన్ని సైతం లెక్క చేయకుండా తల్లిదండ్రులు లక్షల్లో ఫీజులు కడుతూ తమ పిల్లలను ఆ ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తూ ఉన్నారు. కానీ ఈ స్కూళ్ళలో ఏం జరుగుతుందో అనే సమాచారం మాత్రం తల్లిదండ్రులకు తెలియటం లేదంటే అతిశయోక్తి అస్సలు కాదు. విశాఖపట్నంలో ఉన్న పేరు మోసిన స్కూల్లో భాష్యం స్కూల్ ఒకటి. గత శనివారం నాడు అదే స్కూల్కి చెందిన 2 బస్సులు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 3 పిల్లలకు మేజర్గా గాయాలు కాగా మిగతా పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో చిన్న పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం హుటాహుటిన ప్రమాద స్థలానికి వెళ్ళి అక్కడే ఉన్నటువంటి ఒక ప్రైవేటు హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేయించి చేతులు దులిపేసుకున్నారు. ఈ సంఘటన మీద కనీసం స్కూల్ యాజమాన్యం, పిల్లల తల్లిదండ్రులు కూడా సమాచారం ఇవ్వలేదు. గాయాలతో ఇంటికి చేరుకున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు భయాందోళనకు గురై స్కూల్ యాజమాన్యం నిలదీయగా అసలు విషయం తాపీగా చెప్పారు. ఇంత జరిగినా మీరు మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. మిమ్మల్ని నమ్మి లక్షల్లో ఫీజులు కడితే మేము మా పసిపిల్లల్ని మీ స్కూల్కి పంపిస్తే మీరు చేసేది ఇదేనా అంటూ స్కూల్ యాజమాన్యంపై ఆందోళనకు దిగారు. విద్యాశాఖతో పాటు రవాణా శాఖ అధికారులు స్కూల్ యాజమాన్యాలు ఇచ్చే కాసుల కోసం కకృత్తిపడి అసలు విషయాన్ని పట్టించుకోవటమే మానేశారు. అసలు విశాఖపట్నంలో ఈ 2 శాఖలు ఉన్నాయా లేదా అని పలువురు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ 2 శాఖలు సమన్వయం చేసుకుంటూ విధిగా తనిఖీలు చేస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని విద్యార్థుల తల్లిదండ్రులు అంటూ ఉన్నారు. మనం గనక ఈ మధ్య కాలంలో గనక చూస్తే గనక స్కూళ్ళల్లో పిల్లలు ఏదో ఒక దానికి మనం రీసెంట్గా చూస్తే కనుక ఒకళ్ళు యాసిడ్ దాడికి గురయ్యారని చెప్పి ఒక 3 ఏళ్ల పిల్ల, ఇంకొకరు టీచర్ వాతలు పెట్టిందని చెప్పేసి ఈ రకంగా కూడా ఘటనలు జరుగుతున్నాయి. దీంట్లో కూడా సరైన సమాధానాలు అనేవి తల్లిదండ్రులకు దొరకట్లేదు. స్కూల్ యాజమాన్యాల నుంచి ఎవరు కూడా రెస్పాన్సిబుల్గా ఉండట్లేదు. మీరు చేసుకోండి అని అంటున్నారు. ఆ తర్వాత కూడా ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తున్నారు. కానీ అసలు వాళ్ళకి అధికారుల నుంచి ఏ రకమైన సపోర్టు రావటం లేదు. స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రులకి అసలు ఎందుకు సపోర్టుగా ఉండటం లేదు అని మీరు తల్లిదండ్రులకి ఎందుకు సపోర్ట్ కాదు, ఎందుకు వాళ్ళు సరైన సమాధానం చెప్పటం లేదు? తల్లిదండ్రులు కనీసం ఫీజులు కట్టించుకునేటప్పుడు చాలా కోతలకు వస్తున్నారు. కానీ తర్వాత అసలు విషయానికి వచ్చేసరికి ఏదైనా స్కూల్లో జరిగితే మాత్రం అది తల్లిదండ్రులకి కనీసం ఇన్ఫార్మ్ చేయట్లేదు. మరి యాజమాన్యాలు ఈ రకంగా బాధ్యత లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నాయి? ఇక్కడ లోపం తల్లిదండ్రుల్లో ఉందా, యాజమాన్యాల్లో ఉందా, అధికారుల్లో ఉందా, ఎవరిలో ఉందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. ఇక ఇదే అంశం గురించి కూడా మా సీనియర్ కరెస్పాండెంట్ భరత్ ఫేస్ టు ఫేస్ని ఇప్పుడు చూద్దాం. యాజమాన్యాలు ఫీజులకు తప్ప పిల్లల భద్రతకి కరువైందంటూ కూడా విశాఖలో ఒక ఉదాంతం తెర మీదకి వస్తా ఉంది. భాష్యంకు సంబంధించిన స్కూల్ బస్సు యాక్సిడెంట్ జరిగితే కనీసం తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వలేదు. తల్లిదండ్రులు ఆ సమాచారం తెలుసుకొని వెళ్ళి పిల్లల్ని తెచ్చుకొని హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు. వాడిని అడిగి అసలు ఏం జరిగింది అనే దానిపైన వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, మీ పేరు ఏం పేరు? సూర్యనారాయణ. ఎక్కడ మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? భాష్యం స్కూల్. ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగింది? శనివారం ఏ బస్సులో పిల్లలు వస్తున్నారు, వెనకతల ఎన్ బస్సు వస్తుంది. 2 భాష్యం స్కూల్. అది బ్రేక్ ఫెయిల్ అయ్యి చెప్తున్నారు, కానీ అది బ్రేక్ అయితే ఫెయిల్ కాదు. ఒకవేళ బ్రేక్ ఫెయిల్ అయినా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫస్ట్ అది చూసుకోవాలి కదా, ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉండాలి. ఫస్ట్ సెకండరీ. తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత కనీసం పేరెంట్ కి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఇంకా మా ఈదిలో వచ్చే ఒక చిన్న పాప, అంటే నాకు తెలిసి 2nd ఇయర్ ఎంత చదువుతుంది అనుకుంటాం. మా పాప తెలుసు, డైరెక్ట్ సెకండ్ క్లాస్. ఆ పాప వచ్చి మా ఇంటికి వచ్చి అంకుల్ డార్నిసి ఇలా ఏడుస్తుందంటే, ఏమైందమ్మా అనేసి అంటే, ఇలా బస్సు గుద్దుకున్నాయి, డార్నిసికి చెస్ట్ మీద తగిలింది, ఏడుస్తుంది అనేసాను. ఆ యూపు నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాను. కనీసం పేరెంట్స్ కి ఇంత కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. జరిగిన తర్వాత అయినా టీచర్స్ అయినా లేకపోతే ప్రిన్సిపల్ మేడం అయినా ఎవరైనా రెస్పాండ్ అవ్వాలి కదా, రెస్పాండ్ లేదు. ఇప్పుడు శనివారం అయ్యింది, ఈరోజు ఎంత సోమవారం, ఈ రోజు వరకు రెస్పాండ్ అవ్వరు. కనీసం పేరెంట్ ఫోన్ చేయాలి కదా. యాక్సిడెంట్ అయిన తర్వాత పిల్లల్ని అలాగే వదిలేశారా? హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్లారా వాళ్ళు? అది కొంతమంది తీసుకెళ్లాలన్నారు. మా పాపకైతే జెండుబాం రాశారు, అదే ఆ టీచర్ చెప్పారు. తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఏం పర్లేదు, అది జెండుబాం పెట్టుకోండి అది చెప్పారు. మనకి అది కాదు, మెయిన్ ఏంటంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ముందు పేరెంట్ చెప్పాలి. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ మాట్లాడేటప్పుడు మనం ఉన్నామంటే పిల్లలకు ధైర్యం కదా ఏదైనా. అది
నేను అధికారులు, విద్యాశాఖ అధికారులు ఎవరైనా వచ్చారా? ఆర్టీఓ అధికారులు ఎవరైనా స్పందించారా? ఎవ్వరు రాలేదు, ఎవరు స్పందించలేదు. మరి మీ పిల్లలకి ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది అన్నారు. స్కూల్కి వెళ్తామేమో వెళ్తాను అనేసి అన్నారు. పంపించాం స్కూల్. మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ ఆర్టీఓ అధికారులు గాని, ఇటు విద్యాశాఖ అధికారులు గాని, స్కూల్ యాజమాన్యం గాని స్పందించిందా? నేను ఏపీ పేరెంట్స్ కమిటీ పశ్చిమ నియోజకవర్గం అధ్యక్షునండి. నాకు ఇక్కడ అన్ని సభ్యులు, పిల్లలు, తల్లిదండ్రులు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే ఎన్ఈడి హాస్పిటల్‌కి నేను వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత అక్కడ పేరెంట్స్ పిల్లల్ని ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఏంటి అని కనుక్కుంటే అప్పుడు ఆహ్, వైస్ ప్రిన్సిపల్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఆ బస్సులో యాక్సిడెంట్ అయిన ప్లేస్ నుంచి వెంటనే తీసేశారు. అక్కడ ఉంచలేదు. అది కూడా చాలా పాత బస్సు. నేను మా ఈసేవ సెంటర్ దగ్గర పెడితే ఎళ్లి చెక్ చేశాను ఎన్ఎస్టీఎల్ దగ్గర. అది చాలా పాత బస్సు. అటువంటి బస్సుని ఇందులో పిల్లల్ని పెట్టి ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్‌కి సంబంధించిన పిల్లలే ఉన్నారు అందులో. అక్కడి నుంచి 50 మీటర్‌లో వచ్చి అదే స్కూల్ బస్సు, ఎంటీ బస్సు వచ్చి పిల్లలున్న బస్సుని గుద్దింది. పిల్లలకి చాలా జనం దెబ్బలు తగిలాయి. ఆటోమేటిక్‌గా ఈళ్ళేంటంటే ఎవరికీ తెలియకుండా అక్కడక్కడ పంపించి పిల్లలకి ఇగో ఇక్కడ ఈ పేరెంట్స్ చెప్పినట్లుగా అమృతాంజన్ రాసేసినోళ్ళు ఆళ్ళు అందుబాటులో ఉన్న పేరెంట్స్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. పేరెంట్సే తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఆ పేరెంట్సే ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఇప్పుడు వచ్చి నేను అధికారులకి, ఎంఈఓ గారికి తెలియజేశాను ఈ విషయం. ఇప్పుడుకొచ్చి ఆయన మాట్లాడారు ఉదయం అంతే. మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారి దగ్గరికెళ్ళి పేరెంట్స్ అందరూ కంప్లెయింట్ పెడతామంటే అప్పుడు ప్రిన్సిపల్ వచ్చారు. వచ్చిన తర్వాత నేను ప్రిన్సిపల్‌తో మాట్లాడాను. శనివారం యాక్సిడెంట్ అవుతే ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? ఎంఈఓ గారితో మాట్లాడితే ఇప్పుడు వచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఫిట్‌నెస్ అన్ని వేరే అతను చూసుకుంటాడండి అంటే, నేను ఏజ్ అయిపోయిన డ్రైవర్‌ని పెట్టారా? లేదనుకుంటే తాగేసి నడిపాడా? లేక క్లీనర్‌కి గాని బస్సు ఇచ్చారా? 50 మీటర్‌లో బ్రేక్ ఫెయిల్యూర్ అయిపోయినదంటే అది కొండ మీద నుంచి రావట్లేదు కదా! దీన్ని ఇలా మాట్లాడుతున్నారు ఏంటనేసి నేను మాట్లాడాను. దానికి సమాధానం ఏం చెప్పలేదు. ఇక్కడ ఈ భాష్యం స్కూలే కాదండి, ప్రైవేట్ స్కూల్‌లంతా ఫీజుల మీద ఘటనలో ఎంతమందికి దెబ్బలు తగిలాయి? ఎంతమంది సీరియస్ ఇంజ్యూరీస్ అయ్యాయి? ఇంచుమించుగా 7, 8 మంది అంటున్నారండి. మళ్ళీ వెనక ఉన్న వాళ్ళందరూ తగిలే. ఇంకా టోటల్‌గా ఏంటనేది మనకి అంతవరకు ఈళ్ళు మనల్ని కలనీయలేదు పేరెంట్స్‌కి. ఈ అందరని ఈ చిన్న పిల్లల ఏ స్టాండర్డ్ చదువుతారు? ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ అంతే ఆ పిల్లలే. ఈ పిల్లల్ని ఆ పేరెంట్స్ వరకు అప్పచెప్పలేదు. వాళ్ళు పర్సనల్ గా వెళ్ళి తీసుకెళ్లిపోయారు. ఆ బస్ దగ్గర ఉండి హాస్పిటల్ తీసుకెళ్దాం అనేది చూడలేదు. ఏ పేరెంట్స్ కి ఏదైనా చిన్న దెబ్బ తగిలిందంటే ఏదో నచ్చ చెప్పి పంపిస్తారు. ఇక్కడ ఎక్కువ పేరెంట్స్ మాట్లాడితే వాళ్ళ పిల్లల మీద ఏదైనా ప్రాబ్లం చేస్తారని చాలా జనం పేరెంట్స్ మాట్లాడలేదనే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ ఏవైనా ఎవరైనా వాళ్ళ మీద చర్య ఇది తప్పు చేస్తున్నారు అని ఏదైనా అడిగితే ఆ పేరెంట్స్ పిల్లల మీద టార్చర్ పెట్టడం, వాళ్ళని నెక్స్ట్ ఇయర్ కి ఆప్ చేయడం, ఏదో రిమార్క్ వేసి అని ప్రవర్తన చేస్తున్నారు ఎక్కువ ప్రైవేట్ స్కూల్లో. ఇది ఆల్రెడీ మేము ఎంఈఓ గారికి తెలియజేసాం. ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా డిఈఓ గారితో మాట్లాడారు. ఆయన బయట ఉన్నారని ఎవరో ఒక ఆయన మాట్లాడారంట. ఆయన కూడా ఈ పేరెంట్స్ ఉన్నారు. ఎంఈఓ గారు చూస్తే నాకు పరిధిలో కూడా ఎంఈఓ వన్తో మాట్లాడాను అనేసి చెప్పారు. ఆయనతో మాట్లాడాను. ఫోన్ చేస్తే 2 సార్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. తర్వాత నేను వెంటనే సంబంధించిన స్కూల్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? పిల్లలకి ఇంత యాక్సిడెంట్ అయింది. అయినప్పటికొచ్చి ఆదివారం గ్యాప్ ఉంది. మీరు ఎందుకు ప్రతి పేరెంట్స్‌కి పిల్లడు ఎలాగున్నాడని బాధ్యత లేదా? మీరు ఎందుకు ఫోన్ చేయలేదు? మీరు ఫీజుల కోసం అయితే ఫోన్ చేస్తారు, రోడ్డు మీద నించోబెడతారు, ఎండలో నించోబెడతారు, గోడ కుర్చీలు వేస్తారు. పిల్లలు ఇంత మీ వల్ల, మీ స్కూల్ బస్సు వల్ల ఇంత డ్యామేజ్ అయ్యారు కదా! వీళ్ళ కోసం మీరు ఒక్కసారి ఏ పేరెంట్‌కైనా ఫోన్ చేశారంటే ఇంకా దానికి సంబంధం లేకుండా నీళ్ళు నవ్వులుతున్నారు అంతే. అది అక్కడ ఉన్న ఫోన్ చేయలేనండి. ఇక్కడ బస్సుకు సంబంధించినంత వరకు ఆ ఘటనలో ఉన్నటువంటి స్టూడెంట్ ఉన్నాడు. ఆ అబ్బాయిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాన్న, నీ పేరు ఏం పేరు? జస్వంత్. ఏ స్కూల్ చదువుతున్నావు? భాష్యం ఏ క్లాసు? థర్డ్. ఏం జరిగింది ఆ రోజు బస్సులో? ఫస్ట్ ఏ బస్సులో వెళ్తుంటే వెనకాల నుంచి బ్రేకులు ఫెయిల్ అవ్వకుండానే వచ్చేసి బ్రేక్ వేసి గుద్దారు. గుద్దిన తర్వాత ఒక 9 ఒక 7 అయినా తలిగాయి వెనకాల వాళ్ళకి. తలిగిన తర్వాత కిందకి దిగిన తర్వాత ఒక మేడంలు వచ్చి ఎవరికి ఫోన్ చేయకుండా కొంతమందికి హాస్పిటల్ తీసుకెళ్లి కొంతమందికి జెండు బాంబులు అవి రాసి పంపించేశారు ఆ బస్సులో. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మూడు స్టిచెస్ అదేంటి కుట్లేసారు. నీకు 3 కుట్లు వేసారా? కుట్లేసారు, మళ్ళీ ఇంజెక్షన్ వేసారు. తర్వాత పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చిన తర్వాత తీసుకెళ్లారు.
మీకేం పేరెంట్స్ కి చెప్పొద్దని చెప్పారా ఇలా జరిగిందని? చెప్పొద్దని చెప్పారు. మీ టీచర్ చెప్పారా? ఆ, ఏం అప్పుడు పేరు? ఆ, మీ టీచర్ ఏ టీచర్ నీకు చెప్పారు? ఆ టీచర్ పేరు తెలియదు. ఉమ్. సరే, చూడొచ్చు ఘటనకు సంబంధించినంత వరకు కూడా ఆ అబ్బాయి పూర్తిగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ అబ్బాయికి సంబంధించినంత వరకు అమ్మమ్మ గారు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది? మీకు ఏమైనా చెప్పారా స్కూల్ వాళ్ళు? నాకు చెప్పడం కాదమ్మా, మేము 3:30కి స్కూల్ వదులుతారు. మా మనవడు వెళ్ళాడు తీసుకురానందుకు. వెళ్తే మా బాబు లేడు, దెబ్బలు తగిలయ్యి స్కూల్ బస్ యాక్సిడెంట్ అయింది. ఆ రైల్వే హాస్పిటల్ అక్కడ ఉన్నాడు అని అన్నప్పటికీ మాకు ఫోను మా మనవడు చేశాడు. టీచర్లు కాదమ్మా, మా మనవడే చేస్తే మేము వెంటనే అక్కడికి వెళ్ళాము హాస్పిటల్కి. వెళ్తే అప్పుడు బాబుకి పడుకోబట్టి టీచింగ్ చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళ మాస్టర్లు ఎవరు ఉన్నారు, ఒక ముగ్గురు అందరూ. ఏటి అవ్వదమ్మా అనేసి అంటే, మరి బాబు మా పిల్లడికి అది ఎక్కడ తగిలినా బాబును తల మీద కదా తగిలింది అని అంటే, మరి మీరు మంచి బస్సులు వెయ్యాలా, మంచి డ్రైవర్లు పెట్టాలా. పిల్లలు చిన్నపిల్లలు వస్తారు, బ్యాగులు పట్టుకొని వెళ్ళినప్పుడు డ్రైవర్ ఏడ్ చేస్తాడు, దిగినప్పుడు స్టార్ట్ చేసేస్తాడు బండి. పడిపోయాడు ఒకసారి అలాగే ముడుకు ఇది అయ్యి. అలా కాకుండా మంచి డ్రైవర్లు మంచి బళ్ళు పెట్టుకోవాలి. మా పిల్లలు వెళ్తున్నారు కాబట్టి మాకు కొంచెం బాగుంటుంది, అంతే కదమ్మా. మేము చేసేది ఏటి ఉండదు అందులోనూ. ఆ పిల్లడికి అక్కడ తగిలింది, ఇంకెక్కడైనా తగిలితే ఏటో ఉందమ్మా. అంతే కదా, నేను అలాగే అన్నాను పొద్దున్న మాస్టర్ గారికి, బాబు మీకు బాధే మాకు బాధే, మా పిల్లడి గురించి మాకు, మీ స్కూల్ గురించి మీకు కూడా ఉంటుంది నాయన. ఎప్పుడైనా సరే మంచి డ్రైవర్లు పెట్టండి, మాకు 2 బళ్ళు ఉన్నాయి. అది మా రేపు ట్రిప్ అనగా ఈవేళ మా బాబు వెళ్ళి బండి అంతా చూసుకుంటాడు, చూసుకొని బండి చేస్తాడు. అంతే కదా, బాధ్యత ఉన్నప్పుడు బస్సు ఎక్కుతున్నారమ్మా. బస్సు ఎక్కినప్పుడు ఎంత బ్యాగ్ ఉంటుంది, ఒక 30 కేజీలు 40 కేజీలు బ్యాగ్. అలాంటప్పుడు ఏం చేయాలి, ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు పెట్టి పిల్లలు ఎక్కించినట్టుగా ఉండాలి, పిల్లలు దించినట్టుగా ఉండాలి. ఈ పిల్లడి బ్యాగ్ పట్టుకొని దిగ్గలడా, బస్సు ఎక్కగలడా? అది మనం చెప్పేది వాళ్ళకి. మనం ఏమి అందం కాదు, పిల్లల గురించి మంచి బళ్ళు వేసుకోవాలా, స్కూల్లోను కూడా చాలా బాగా ఉండాలి, అంతే కావాల్సింది. అంతే కదమ్మా. పిల్లల్ని మేము ఇంటి దగ్గర వదిలేస్తాం, అక్కడ ఉంచుతాం, అక్కడ ఏటైతే మాకు ఏడ్ చేయగలం. మొన్నైతే నెత్తు నోరు కొట్టుకొని వెళ్ళానమ్మా. చూడొచ్చు ఈ ఘటనకి సంబంధించినంత వరకు స్కూల్ యాజమాన్యం కానీ, ఇటు డిఈఓకి సంబంధించి విద్యాశాఖ అధికారులు కనీసం స్పందించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే విద్యాశాఖ అధికారులు ఘటన జరిగిన వెంటనే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకి వచ్చి పరామర్శించాల్సింది ఉంటుంది, కానీ కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితి. పేరెంట్స్ వెళ్ళి ఏదైతే ఫీజులు అడుగుతారు కానీ మా పిల్లలకి దెబ్బలు తగిలితే మాకు చెప్పరా అని అడగడంతో యాజమాన్యం వచ్చి చుట్టపు చూపుగా చూసి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా భాష్యం స్కూల్కి సంబంధించినంత వరకు బస్సులు ఫిట్నెస్ పైన, భాష్యం స్కూల్ యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎవరైతే విద్యాశాఖ అధికారులు తీసుకోవాలని అయితే పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ నుంచి.